టీమిండియా ఆస్ట్రేలియా మధ్య సమీక్ష వివాదం ముగిసినట్లే. రోజురోజుకు తీవ్రమవుతున్న ఈ గొడవకు తెరదించాలని బీసీసీఐ నిర్ణయించింది. నాటకీయ పరిణామాల మధ్య గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐతో రాజీకి వచ్చింది. రివ్యూ విషయంలో సాయం కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని మధ్యాహ్నం ఐసీసీకి ఫిర్యాదు చేసిన భారత క్రికెట్ బోర్డు అర్ధరాత్రి ఫిర్యాదును వాపసు తీసుకోవడం విశేషం. తెర వెనుక ఏం జరిగిందో గానీ బీసీసీఐ కొన్ని గంటల్లోనే మనసు మార్చుకుంది. స్టీవ్ స్మిత్ హ్యాండ్స్ కాంబ్లను శిక్షించాల్సిందేనని తొలుత తేల్చి చెప్పిన బీసీసీఐ సమస్యను సజావుగా పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపింది. గురువారం మధ్యాహ్నం నుంచి మలుపులు తిరుగుతూ సాగిన కథ అర్ధరాత్రికి కంచికి చేరింది. స్టీవ్ స్మిత్ హ్యాండ్స్ కామ్ ఐసీసీ నియమావళిలో లెవెల్ 2 నేరానికి పాల్పడ్డారని, అందుకు తగిన ఆధారాలున్నాయని బీసీసీఐ మధ్యాహ్నం ఐసీసీకి ఫిర్యాదు చేసింది. రాంచీ టెస్టుకు ముందు 2 జట్లు కెప్టెన్లు సమావేశమై వివాదానికి తెరదించుతారని సమాచారం. భారత ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని నింపాలి. మైదానంలో 2 జట్లు గట్టి ప్రత్యర్థులు. సిరీస్ హోరాహోరీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వివాదాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించాం అని జేమ్స్ సదర్లాండ్ అన్నాడు. మరోవైపు జోహ్రీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో పోటీని భారత్ ఎల్లప్పుడూ ఆస్వాదిస్తుంది. 2 జట్ల వివాదాలపై కాకుండా ఆటపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. మరి బీసీసీఐ రాజీబాటపై క్రికెటర్లు, మాజీలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.